అందరికీ వందనాలండి. దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశము కీర్తనల గ్రంథం 88వ కీర్తనను ధ్యానం చేసుకుందామండి. 88వ కీర్తనలో మొత్తము మొదటి వచనం నుండి 18 వచనాల వరకు ఉన్నాయి. ఆ యొక్క వచనములు మొత్తము కూడా ఒకే భక్తుడు రాసినట్లు మనకి చరిత్ర ఆధారంగా తెలియజేయబడుతుంది. ఈ యొక్క 88వ అధ్యాయము 1వ వచనం చదవక ముందు పైన ఉన్నటువంటి భాగాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యజ్రేయుడైన హేమాను అనేటువంటి వ్యక్తి రచించినటువంటి కీర్తన అని అక్కడ రాయబడి ఉందండి. ఈ హేమాను ఎవరు? హేమాను అంటే ఏమిటి? ఇతను మనకి ఎక్కడ కనిపిస్తున్నాడని మనం ఆలోచన చేస్తే హేమాను అంటే నమ్మదగినవాడు అనేటువంటి అర్థం వస్తుంది. ఈ హేమాను మనకి పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కనిపిస్తూ ఉన్నాడంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 33లో, అలాగే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 17వ వచనంలో, అలాగే 16వ అధ్యాయంలో 41 నుండి 42 భాగంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ హేమానుగా మనకి కనపడుతున్నాడు. పాత నిబంధన గ్రంథం మొత్తము మనము ధ్యానం చేస్తే దీనిని 3 భాగాలుగా మనము విభజించవచ్చండి. ఒకటి తోరా, 5 పంచకాండాలను తోరా అంటారు. తర్వాత ప్రవక్తల పుస్తకాలు ఉన్నాయి. తర్వాత కీర్తనలు, సామెతలు ఉన్నాయి. ఈ విధంగా విభజించుకొని చదువుకోవచ్చు పాత నిబంధన గ్రంథము మొత్తము కూడా. అయితే పాత నిబంధన గ్రంథంలో చాలా మంది భక్తులు మనకు తెలుసండి. వారందరి గురించి మనం ఒక్కొక్క వాక్యముగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటూ ఉన్నాము. అయితే ఈరోజు ప్రత్యేకమైనటువంటి వర్తమానము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే కీర్తనల గ్రంథమును అనేక మంది రాశారు. మరి ముఖ్యంగా కీర్తనల గ్రంథాలను దావీదు కీర్తనలు అంటారు. అయితే దావీదు ఒక్కడే రాయలేదు, కానీ సొలొమోన్ రాశాడు, హిజ్కియా రాశాడు, కోరహు కుమారులు రాశారు. ఇంకా ఇటువంటి హేమాను చాలామంది ప్రవక్తలు రాశారు. కొన్ని కీర్తనలకైతే అసలు పేర్లు లేవు, ఎవరు రాశారో కూడా తెలియదు, కానీ అవి రాయబడి ఉన్నాయి. సుమారుగా 50 కీర్తనల వరకు రాసినటువంటి వారి యొక్క పేర్లు లేవు, కానీ రాయబడి ఉన్నాయి. అన్ని కీర్తనల గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి కీర్తన 88వ కీర్తన గురించి ధ్యానం చేద్దామండి. ఇతను రాసినటువంటి వ్యక్తి మొదట ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇతను మొదటి దినవృత్తాంతముల గ్రంథములలో కనిపిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇతను దావీదు సొలొమోను కాలములో పనిచేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ యొక్క హేమాను గాయకుడుగా ఉన్నాడు. హేమాను అంటే నమ్మదగిన వాడని అర్థం వస్తుంది. ఇతను పాటలు పాడే వ్యక్తిగా ఉన్నాడు. సొలొమోను మందసము తెప్పించేటప్పుడు, మందిరము కట్టబడిన తరువాత మందసాన్ని తీసుకుని వచ్చేటప్పుడు చాలామంది గాయకులను ఏర్పాటు చేశారు అక్కడ. అందులో ఒక మ్యూజిక్ గ్రూపుగా, మ్యూజిక్ వాయించేవారిగా, గాయకులుగా వీరి యొక్క కుటుంబము ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. ఇతను ఎవరు అని మనం ఆలోచన చేస్తే యజ్రేయుడు అంటే కహాతీల వంశం అని, కహాతీలు అంటే లేవీలు వంశం అని, మందసాన్ని మోసే వంశానికి చెందిన వారని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ముఖ్యంగా హేమాను ఎవరని మనం ఆలోచన చేస్తే సమూయేలు యొక్క మనుముడని మనము ఇప్పుడు చదువుకున్నటువంటి ధ్యానాంశంలో ఉంది. మొదట దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము 5వ వచనం నుండి మనం గమనించినట్లయితే ఈ యొక్క హేమాను ఏ వంశానికి చెందినవాడు, ఎవరి కుమారుడు అనేటువంటి వివరాలు అక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి.
సమూయేలు మనకి ఎల్కానా కుమారుడిగా, హన్నా ఎల్కానా కుమారుడిగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ సమూయేలు దేవుని యొక్క సేవకుడిగా ఉన్నాడు. సమూయేలు గొప్ప సేవకుడు అయినప్పటికీ కూడా సమూయేలు యొక్క పిల్లలు మంచివారు కాదు, దారి తప్పినటువంటి వారిగా ఉన్నారు. వారు న్యాయాన్ని, ధర్మాన్ని అమ్మివేసిన వారుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుందండి. సమూయేలు యొక్క కుమారులు మంచివారు కాదు, కానీ సమూయేలు యొక్క మనుముడైనటువంటి హేమాను మాత్రం మంచివాడు. దేవుని సన్నిధిలో మ్యూజిక్ వాయించే కుటుంబముగా ఆ కుటుంబం మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంది. ఇతను మంచి గాయకుడు. ఈ యొక్క 88వ కీర్తన ధ్యాన కీర్తనగా మనము పేర్కొనవచ్చు. అతను దేవుని గురించి ధ్యానం చేసిన వాడిగా ఉన్నాడు. ఇతని యొక్క విషయం ఏంటి, ఇతని కుటుంబము ఎవరు అని మనం బైబిల్ గ్రంథంలో ధ్యానం చేస్తే, ఇతను రాజు యొక్క దీర్ఘదర్శిగా, అంటే దీర్ఘదర్శి అంటే ఏంటంటే పాతకాలంలో రాజులు కొంతమందిని ప్రవక్తలుగా పెట్టుకొని వారు చెప్పిన విధానంలో వారు నడుచుకుంటూ ఉండేవారు. ఉదాహరణకు రాజు యుద్ధానికి వెళ్ళాలంటే గెలుస్తామా లేదా, వెళ్ళవచ్చా లేదా అనేటువంటి అంశాన్ని మొట్టమొదటిగా కనుక్కునేటువంటి వ్యక్తులు ఎవరున్నారంటే ఆ కాలములో ప్రవక్తలు ఉండేవారు. ప్రవక్తల్ని కనుక్కొని ఈ యుద్ధానికి నేను వెళ్ళొచ్చా, నేను గెలుస్తానా అనేటువంటి విషయాలను కనుక్కొని ఎలా ముందుకు వెళ్ళాలని ప్రవక్తల్ని అడిగేవారన్నమాట. ఇతను గాయకుడే కాదు, కానీ ఈ యొక్క రాజుకి దీర్ఘదర్శిగా అంటే ప్రవక్తగా పనిచేసినటువంటి వ్యక్తిగా కూడా మనకి కనపడుతున్నాడు. ఈ హేమాను రాజుకి సలహాదారుడుగా కూడా పనిచేశాడు. అతని యొక్క కుటుంబం గురించి మనం ధ్యానం చేస్తే అతనికి మొత్తం 17 మంది సంతానముగా ఉన్నారు. 3 ఆడపిల్లలైతే 14 మంది సుమారుగా మగపిల్లలు ఉన్నారు. 14 మంది మగపిల్లలు, 3 ఆడపిల్లలు, మొత్తం కలిపితే 17 మంది సంతానము కూడా ఎంత గొప్ప విషయం అంటే ప్రియులారా, హేమాను యొక్క బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో దేవుని సేవలో ఉన్నారు. వాళ్ళొక మ్యూజికల్ గ్రూపుగా, మ్యూజిక్ వాయించేటువంటి ఒక గ్రూపుగా దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో, యెహోవా ఇంటిలో గాయకులుగా ఉన్నారు. స్వరమండలాలతో, ఆ యొక్క సితారాలతో దేవుని స్తుతించేటువంటి వారిగా ఉన్నారు. వీరు దావీదు సమక్షంలో, సొలొమోను సమక్షంలో కూడా పనిచేసినటువంటి వారిగా, ఆ యొక్క మందసాన్ని తీసుకొచ్చే విధానంలో ఈ హేమాను కీలకమైనటువంటి పాత్రను వహించిన వాడిగా మనకి పాత నిబంధన గ్రంథం దినవృత్తాంతాల్లో కనపడుతూ ఉంది. ఈ హేమాను రాజుకి సలహాదారుడిగా ఉన్నాడు. 17 మంది పిల్లలైతే కుటుంబం మొత్తం తండ్రి బాటలో నడుస్తూ, యెహోవాని సేవిస్తూ, దేవుని సన్నిధిలో గాన ప్రతిగానాలు చేసేవారుగా, పాటలు పాడేవారుగా, మ్యూజిక్ వాయించేవారుగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో మరి హేమాను యొక్క జీవితం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దామండి. హేమాను రాసినటువంటి కీర్తన 88వ కీర్తనగా మనకి కనపడుతుంటే, హేమాను అనునిత్యం దేవుడి సన్నిధిలో ఉన్నవాడిగా, అనునిత్యము గాయకుడిగా, మరి గొప్ప పాత్రనే రాజు యొక్క సంస్థానంలో పనిచేసిన విధానంలో మ్యూజిక్ వాయించేవారిగా ఉన్నప్పటికీ కూడా దేవుడితో అనునిత్యము సహవాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా హేమాను యొక్క జీవితంలో కష్టాలు అనేవి తప్పలేదండి. అతని యొక్క వ్యక్తిగత జీవితం ఎలా ఉంది,
అతను దేవునితో కలిసి నడుస్తున్నాడు కాదా? యెహోవా సన్నిధిలో పాటలు పాడుతున్నాడు కదా, దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నాడు కదా అని మనము అటువంటి ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క నిజ జీవితంలో తన స్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాలు కీర్తనల గ్రంథం 88వ అధ్యాయంలో స్పష్టముగా రాయబడి ఉందండి. దేవుని యొక్క బిడ్డలకు, దేవుని నమ్ముకునేటువంటి వారికి కష్టాలు రావా, కన్నీరు రావా? అనునిత్యము దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి కదా, ఇతనికి కష్టాలేంటి, బాధలేంటని మనం అనవచ్చు. కానీ ఇతని జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కానీ, కన్నీరు కానీ, బాధ కానీ వేరొకరి జీవితంలో చూడలేనటువంటి స్థితి ఉన్నట్టుగా మనకి 88వ కీర్తనలో అతను చెబుతూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో చాలామంది కష్టాలు అనుభవించారు దేవుని కొరకు. ముఖ్యంగా యోబు అనుభవించాడు కష్టాలు. అటువంటి కష్టాలే హేమాను జీవితంలో కూడా ఉన్నట్లుగా అతను ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కీర్తనలో, ధ్యాన కీర్తనలో మనతో పంచుకుంటూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలకు, దేవుని అనుసరించే బిడ్డలకు, దేవునితో కలిసి నడిచేటువంటి బిడ్డలకు కష్టాలనే వస్తాయా, బాధలనే వస్తాయా? మరి దేవుడిని నమ్ముకున్న దగ్గర నుండి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, వేదన, కన్నీరు ఎందుకు మాకు అని మీరు ప్రశ్నిస్తే హేమాను జీవితం ఒక మంచి ఉదాహరణగా ఉందండి. అతను లేచిన దగ్గర నుండి దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడు, ధ్యానం చేసేటువంటి వ్యక్తిగా మనకి హేమాను కనిపిస్తున్నాడు. ఇంకా అతను ఎంత భక్తిపరుడో అటువంటి భక్తి జీవితమే తన యొక్క కుటుంబానికి, బిడ్డలకు అబ్బించిన వాడిగా మనకి కనిపిస్తున్నాడండి. మన కుటుంబాలలో ఒక బిడ్డకు, ఇద్దరు బిడ్డలకు దేవుని యొక్క భయభక్తులు అబ్బుతాయి, కానీ కన్నటువంటి ప్రతి బిడ్డకి కూడా దేవుని యొక్క గొప్ప విశ్వాసము, దేవునితో పనిచేసేటువంటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు అందరినీ కూడా దేవునిలో నడిపించగలిగినటువంటి సత్తా కలిగినటువంటి వారిగా మనము ఎంత మాత్రం ఉండం. పాస్టర్ కొడుకులు పాస్టర్ అవ్వాలనే రూల్ ఏమీ లేదని మనం ఏం చేస్తామంటే, మన బిడ్డల్ని చదువుకోవాలని, లోకములో ఉన్నటువంటి ఉద్యోగాలను సంపాదించుకోవాలని, వారు ప్రత్యేకంగా జీవించాలని పాస్టర్ అయ్యి మనం పడుతున్న కష్టాలు మనకి చాలు, మన బిడ్డలు పడవలసిన అవసరం లేదని ఈ కాలపు సేవకులు ఎందరో ఆలోచిస్తున్నారు. కానీ హేమాను దేవుని యొక్క గాయకుడిగా, ధ్యానం చేసే వ్యక్తిగా, భక్తిపరుడుగా, రాజు యొక్క సంస్థానంలో సలహాదారుడుగా జీవించినప్పటికీ కూడా తనకి పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డని కూడా దేవుని కొరకే వాడాడండి. దేవుడి సన్నిధిలో, దేవుని పనిలోనే ఉంచారు. హేమాను యొక్క ఒక్క కుమారుడు కానీ, ఒక్క కుమార్తె కానీ తప్పిపోలేదు. అందరూ 17 మంది సంతానము పుడితే 17 మందిని కూడా ఇతను గాయకుడిగా తన యొక్క మ్యూజిక్ గ్రూప్లో పని చేసేటువంటి వ్యక్తులుగా తన బిడ్డలను తయారు చేసినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. అంత గొప్ప భక్తిపరుడు, అంత గొప్ప ఉన్నతంగా దేవుని ధ్యానం చేసేవాడు, పాటలు పాడేవారికి మరి కష్టాలేంటి? దేవునితో ఉన్నవారికి కష్టాలు వస్తాయా, కన్నీరు వస్తుందా, బాధ ఉంటుందా అని మనం ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఉంటుంది అని మనతో ఈ సమయంలో హేమాను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అధ్యాయములో 88వ కీర్తనలో 1 నుండి 18 వరకు కలిగినటువంటి ఈ యొక్క వచనాలలో తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, కన్నీరు, బాధ, వేదన అంతా కూడా వర్ణించాడండి. అయితే ప్రతికూల పరిస్థితిలో కూడా అతను దేవునిని విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మనకి కనపడటం లేదు. మొదటి వచనంలో మనం గమనిస్తే అతను యెహోవాకి సాయంకాలపు వేళ, రాత్రి వేళ మొరపెట్టాను అంటాడు.
ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎంతో చింత ఉన్నప్పటికీ కూడా అతను దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టలేదండి. మొదటి వచనంలో అంటాడు కదా, యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక అంటాడండి. అంటే తను ఒక గాయకుడుగా ఉన్నాడు, దేవుని ఇంటిలో పాటలు పాడేవాడిగా, సేవ చేసేవాడిగా, మ్యూజిక్ వాయించేవాడిగా ఉంటూ తన కుటుంబాన్ని అంతా కూడా దేవుని వైపు తిప్పి అందరూ కూడా దేవుడి సేవిస్తూ సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయనకి తన వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి కష్టాలను బట్టి దేవుణ్ణి తిరస్కరించలేదు, దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడలేదు. దేవా, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, లేచిన దగ్గర నుండి నీ పాటలే పాడుతూ నిన్నే గానము చేస్తూ రాజసముఖములో ఒక మంచి కుటుంబంగా మేము ఉన్నాం కదా, ఏంటయ్యా మాకు ఈ బాధలు కష్టాలని ఎంత మాత్రం అడగలేదండి. పాత నిబంధన గ్రంథంలో యోబు కష్టాలు పడేటప్పుడు తన భార్య ఏమందంటే, దేవుని తిట్టి నువ్వు చచ్చిపో, దేవుడు నీకేం చేశాడు, ఎన్ని కష్టాలు ఇచ్చాడు, ఎన్ని బాధలు ఇచ్చాడు, ఎందుకు నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు, దేవుని దూషించి ఒక్కసారి చనిపోరాదా అని సలహా ఇచ్చినప్పుడు యోబు తన భక్తి జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు, కానీ దేవుని తిట్టలేదు, అవమానపరచలేదు, తప్పిపోలేదండి. అలాగే ఇక్కడ హేమాను కూడా అనేక బాధలు కన్నీరు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేసుకోవటంలో మాత్రం వెనుకంజ అతను వెయ్యలేదండి. ఇతనికి చాలా దుఃఖం ఉంది, వేదన ఉంది, చింతలున్నాయి. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, చింతించుట వల్ల నీవు ఒక మూరెడు ఎత్తైనను మూరెడు ఎత్తుని నువ్వు చేసుకోలేవు, తక్కువ నువ్వు చేసుకోలేవు. అంటే నీ ఎత్తును పెంచుకోలేవు, తగ్గించుకోలేవు, నువ్వేం చేయలేవు. నువ్వు చింతపడుట వలన నువ్వు ఏది సాధించలేవు, నీ పరిస్థితులు నువ్వు మార్చుకోలేవు. కానీ నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయమని అంటున్నాడు. ఆకాశ పక్షులను చూడండి, మరి అవి విత్తవు, కోయవు, కూర్చవు, కానీ మరి దేవుడు వాటిని పోషించట్లేదా అంటాడు. గడ్డి పువ్వులను చూడండి, వాటికి ఒక రోజులో పుట్టి ఒకరోజు మాడిపోయినా కూడా దేవుడు ఎంత వైభోగము, ఎంత అందాన్ని ఇచ్చాడు అని సొలొమోను చెబుతాడు. అలాగే మనము కూడా ప్రేమైనటువంటి బిడ్డలారా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, చింత వచ్చినా కూడా చింతించే వారంగా, బాధపడే వారంగా ఉండకూడదు. కానీ మన చింత యావత్తు కూడా దేవుని మీద వేసే వారంగా ఉండాలి. ఇక్కడ హేమాను తన యొక్క చింత, చీకటి, వ్యాధులు, బాధలు అన్నీ ఉన్నా కూడా దేవుని ప్రార్థించే వ్యక్తిగానే ఉన్నాడండి. మొదటి వచనంలో అంటాడు కదా, రాత్రి వేళ నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు. అలాగే 6వ వచనంలో 2వ భాగంలో మనం గమనించినట్లయితే, ఉదయం నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటాడు. ఇంకా ఆ మిగిలిన వచనాలు అన్నింటిలో కూడా తన బాధ గురించి చెప్పాడండి. ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా కూడా ప్రార్థించటం మాత్రం మానలేదు. హేమాను ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఎంత దారుణమైన పరిస్థితిలో, చింత కలిగేటువంటి పరిస్థితిలో అయినా కూడా దేవునిని ఆశ్రయించిన వాడిగా మనకు కనపడుతున్నాడు. ప్రార్థన విడిచిపెట్టినటువంటి వ్యక్తిగా మనకు అతను కనిపిస్తూ ఉన్నాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా, పరిస్థితి ఏమి బాగోని స్థితిలో కూడా ఆయన ఉదయాన్నే ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు, సాయంకాలం కూడా ప్రార్థన చేస్తున్నాడు అంటున్నాడు. మరి మన పరిస్థితి ఏందండి? దేవుని మీద కోపం వస్తే, మనకి కష్టాలు వస్తే, దేవుని సేవలో ఉండి కూడా మనం బాధలు అనుభవిస్తుంటే మనం ఏంటి అంటే దేవుని మీద విసుక్కునే వారంగా, సనుగుకునే వారంగా, గొనుగుకునే వారంగా ఉంటున్నాము. కానీ ఆయన మరి ఆ కష్టాల వెనుక నూరంతుల ఆశీర్వాదం, రెండంతుల ఆశీర్వాదం దాచి ఉంచాడు అనే విషయాన్ని మర్చిపోతూ ఉంటామండి. యోబు కష్టాల వెనుక దేవుడు రెండంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు.
ముందు ఉన్న ఆస్తి కంటే రెట్టింపు ఆస్తినిచ్చాడు. ముందు ఉన్న పిల్లల కంటే తరువాత రెండంతల పిల్లలు, ఎక్కువ మంది పిల్లల్ని దేవుడు తన భార్య ద్వారా మరలా మరి ఆ యొక్క యోబుకి అనుగ్రహించాడు అని మనం చెప్పవచ్చు అన్నమాట. కష్టాల తర్వాత అండి ఖచ్చితంగా ఆశీర్వాదం అనేది దాగి ఉంటుంది. నిన్ను రెండంతలుగా హెచ్చించాలనే, నిన్ను బాగా అభివృద్ధి చేయాలనే దేవుడు మొదటిగా కష్టాలను పంపిస్తూ ఉంటాడు. వాటిని తట్టుకొని మనం దేవుని మీద అలిగేవారంగా కాకుండా హేమానులాగా ప్రార్థనా పరులమై ఉండాలండి. అతను ఏ పరిస్థితిలో కూడా దేవుని విడిచిపెట్టిన వాడిగా మనకి కనిపించటం లేదు. అతను అంటాడు కదా, బాల్యం నుండే నాకు కష్టాలు అంటాడు, చీకటి నాకు బంధువుగా మారిందంటాడు. ఈ బాధలు, అరణ్య రోదన, ఆ కష్టం ఎంతగా వివరించాడంటే హేమాను ఈ 88వ కీర్తనలో తన జీవితం అంతా ఎలా సాగిందో చెబుతున్నాడండి. ఎన్ని కష్టాలు! ఈ 88వ కీర్తన మనం చదివితే అసలు ఇన్ని కష్టాలు ఒక మానవుడికి ఉంటాయా అని అనిపిస్తుంది. అతను అంటాడు, బాల్యం నుండే నా కష్టాలు అంటాడు. బంధువులు వెలివేశారు, బాధ పెట్టారు, బంధువులతో కూడా సమస్య ఉందంటాడు, ఒంటరితనం అంటాడు, చీకటి అంటాడు. ఈ యొక్క ఒక మనిషి జీవితంలో ఎన్ని బాధలు, కష్టాలు ఉండాలో అన్ని రకాల బాధలు హేమానులో ఉన్నాయి. కానీ హేమానులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పుట్టిన దగ్గర నుండి, బాల్యం నుండి కూడా అతనికి కష్టాలు ఉన్నా కూడా దేవుని అతను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తన ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాలున్నా ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అంటాడు. సాయంకాలం పడుకునే ముందు కూడా నేను దేవునికి మొరపెట్టాను అంటాడు. ఇటువంటి అనుభవాలు కావాలండి. కష్టాలు రాగానే కృంగిపోయే వారంగా, జారిపోయే వారంగా ఉండకూడదు. కానీ మనము హేమానులాగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రభువు కొరకు జీవించే వారంగా ఉండాలి. అసలు కుటుంబం సేవలో ఉంది, గాయకులుగా ఉన్నారు, మ్యూజిక్ వాయించేవారుగా ఉన్నారు. అటువంటి కుటుంబానికి కష్టాల, బాధల తలుచుకుంటే లోకం తీరు ఎలా ఉంటుందండి? దేవుని నమ్ముకున్నందుకు ఇదేనా మిగిలింది అన్నట్లు ఉంటుంది. కానీ హేమాను జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం గమనించినట్లయితే అన్ని కష్టాలేనండి. ఒక మనిషికి ఎన్ని కష్టాలు ఉండకూడదో అన్ని కష్టాలు నా జీవితంలో ఉన్నాయి అంటాడు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టని వ్యక్తిగా ఉన్నాడు. హేమాను ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయము, ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా, ఈ ధ్యాన కీర్తన ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ప్రతికూల పరిస్థితుల్లో అయినా కూడా మనము దేవుని విడిచిపెట్టే వారంగా కాక దేవుని హత్తుకొని జీవించే వారంగా ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతికూల పరిస్థితులు రావచ్చు, కన్నీరు, కష్టం, చీకటే కావచ్చు, బంధువులు మనల్ని వెలివేయవచ్చు, విలువ ఇవ్వకపోవచ్చు వారు. కానీ దేవుని విడిచిపెట్టే వారంగా మనం ఎంత మాత్రము ఉండకూడదండి. హేమాను తన జీవితం అంతా కూడా రాజ సముఖమునందు, మరి దేవుని సన్నిధిలో, అక్కడ ఉంటుంది కదా, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో చెప్పబడిన వాక్యం మీరు చదువుకుంటే, యెహోవా ఇంటిలో పాటలు పాడేవారు, గాన ప్రతిగానాలు చేసేవారు, వారు తబలా వాయించేవారు. అటువంటి కుటుంబానికి, అటువంటి వ్యక్తికి కష్టాలా అంటే కష్టాలేనండి. ఎందుకంటే ఈ లోకం అనేది సాతాను బంధకాలలో ఉంది కాబట్టి దుష్టుడు దేవునిలో ఎదగనీయకుండా మరి అనేకమైనటువంటి కష్టాల పాలు మనల్ని చేయవచ్చు. కొన్ని సందర్భాలలో దేవుడు అబ్రహాముని ఎలాగైతే పరిశోధించాడో ఆ రకంగా దేవుడు పెట్టే పరీక్షలు కూడా మనకు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా, ఎటువంటి స్థితి అయినప్పటికీ కూడా మనం జారిపోయే వారంగా, గొనుగుకునే వారంగా, బాధ పెట్టే వారంగా ఉండకూడదు. కానీ కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ మనము ఇంకా దేవునికి దగ్గరయ్యే వారంగా ఉండాలి. హేమాను అనేటువంటి వ్యక్తి ఎవరికీ తెలియదు.
బైబిల్ గ్రంథంలో ఎంతోమంది వ్యక్తుల గురించి మనం ధ్యానం చేసుకుంటాం, కానీ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి వారు మరుగుపడినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారండి. అటువంటి వారి గురించి మాత్రం మనం ధ్యానం చేసుకోము. కానీ వారు దేవుని కొరకు నక్షత్రాల వలె ఒక వెలుగు వెలిగిన వారే. బ్రతుకంతా దేవుని సన్నిధిలోనే గడిచింది, కానీ బ్రతుకంతా కష్టాలతో గడిచింది. అయినా కూడా నేను నిన్ను విడిచిపెట్టను దేవా అంటున్నాడు. హేమాను జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ కుటుంబంలో ఎన్ని కష్టాలున్నా మాత్రం నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవునికి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. ప్రార్థించేవాడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. హేమానులో మంచి లక్షణాలు ఏంటంటే, అతను దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడు. అతని పేరుకు అర్థమే నమ్మదగిన వాడు అని అర్థం. ఇంకా దైవభక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. పాటలు పాడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధ్యాన కీర్తనలను రచించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధ్యానం చేసే వ్యక్తిగా మనకి కనపడుతున్నాడు. ఇంకా మరి ముఖ్యంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా, కష్టాలలో కూడా దేవుని విడిచిపెట్టని హేమానుగా మనకి కనపడుతున్నాడు. ఎన్ని కష్టాలున్నా ఆయన మనకు చెప్తున్న సందేశం ఏంటంటే, ఈరోజు ఉదయకాల ప్రార్థన, సాయంకాల ధ్యానము నేను మర్చిపోలేదు అంటున్నాడండి. నీకు వస్తున్న కష్టాలను బట్టి ప్రార్థన చేసుకొని ఎన్ని రోజులు అవుతుంది? దేవునితో సమయం గడిపి ఎన్ని రోజులు అవుతుంది? దేవుని మీద రోషం వస్తుందా? కోపం వస్తుందా? ఈ కన్నీరు బాధలు ఏంటి ప్రభువా, ఈ లోకంలో నాకే ఉన్నాయా, అన్ని కష్టాలు నాకే ఇస్తున్నాను దేవుని ప్రశ్నిస్తున్నావో ఏమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, హేమాను జీవితాన్ని నువ్వు గమనించు, అర్థం చేసుకో. నీ కష్టాలన్నీ పోవులాగున ఈ కీర్తనల గ్రంథం 88వ అధ్యాయమును ధ్యానం చేయాలని కోరుకుంటూ, ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మా జీవితాలలో, కష్టాలలో, కన్నీరు వేదనలో నైనా హేమానులాగా జీవించాలని, మిమ్మల్ని ధ్యానం చేయాలని, ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలని, మిమ్మల్ని మరిచిపోయే వ్యక్తులుగా కాక నా తండ్రి, నూరంతుల అయా నూరంతుల ఆశీర్వాదం మేము పొందుకునే వారంగా ఉండాలని, కష్టాలు కన్నీరు వెనక నా తండ్రి అయా ఆశీర్వాదం దాగుందని అయా హేమాను ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఏ బిడ్డలు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారు, అటు బిడ్డలందరికీ కూడా ఈ వాక్యము ద్వారా అయా నా తండ్రి ఊరటను, ఓదార్పును, నెమ్మదిని కలుగు చేయమని, వారి కన్నీటి నుండి, బాధల నుండి, కష్టాల నుండి, చీకటి నుండి విడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.